హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చెప్తున్నానండి. పైపింగ్ బ్లౌజ్ అండి. సన్నగా ఇలా పెట్టుకుంటే సన్నగా వస్తుందండి పైపింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఇదైతే వేసుకుంటే. చూడండి, ఫస్ట్ అయితే నేను లైనింగ్ మీద కొలతలు చెప్తున్నానండి. చూడండి, ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ ఎప్పుడు మన వైపు ఉండేటట్లు పెట్టుకొని ఆది బ్లౌజ్తో చేస్తున్నానండి. ఫస్ట్ అయితే షోల్డర్ నుంచి నడుము వరకు లెంత్ ఎంత ఉందో మనం తీసుకోవాలండి. చూడండి, ఫస్ట్ అయితే బ్లౌజ్ అయితే నీట్గా పెట్టుకొని దాని నుంచి మనము ఆది బ్లౌజ్ ప్రకారము పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు కూడా ఉగ్గులు లేకుండా మడతలు లేకుండా నీట్గా ఉండాలండి మనకి లైనింగు. అప్పుడే మనకి నీట్గా వస్తుంది, లేకపోతే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది, బాగుండదు. చూడండి, ఫస్ట్ అయితే నేను ఆది బ్లౌజ్తో తీసుకుంటున్నాను. షోల్డర్ నుంచి నడుము వరకు 14 ఇంచెస్ అండి, 13.5 ఉంది. ఎక్స్ట్రా షోల్డర్ దగ్గర మనము స్టిచ్చింగ్ వేసుకుంటాను కదా, అందుకోసమని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. చూడండి, ఒక 1/2 ఇంచ్ అయితే పైకి ఎక్స్ట్రా పెట్టుకున్నాను. 14 ఇంచెస్కి పెట్టుకున్నాను. ఇంకా నెక్ ఏమో 2 ఇంచెస్ 2.5 పెట్టుకుంటే సరిపోతుందండి. షోల్డర్ అయితే 3 ఇంచెస్ పెట్టుకున్నాను. మొత్తం 5.5 పెట్టుకోవాలి. అదేవిధంగా కింద వైపు కూడా షోల్డరు 5.5 పెట్టుకోవాలి. నెక్ 2.5, ఇంకా షోల్డరు 3 ఇంచెస్ అండి. 3 ఇంచెస్ పెట్టుకొని కిందకి సంక భాగంలో 5.5 పెట్టుకొని మనకి చెస్ట్ వెడల్పు ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం అయితే 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్కి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకొని మనము ఖర్చు కోసమని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని మనం దానికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇంకా మనము ఇక్కడ రౌండ్ కోసం సంక భాగంలో రౌండ్ కోసం 1.5 తీసుకోవాలండి. 1.5 తీసుకుంటే రౌండ్ అనేది నీట్గా వస్తుంది. ఇంకా అదే విధంగా కింద వైపుకి డ్రా చేసుకోవడమేనండి. కరెక్ట్గా మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు మాత్రం నీట్గా ఉండాలండి బ్లౌజ్, అప్పుడే మనకి నీట్గా వస్తుంది. ఇంకా నెక్ అండి, నెక్ ఎంత ఉందో మనం తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనము నడుము దగ్గర తీసుకుంటే మనకి నెక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. నేనైతే 4.5 తీసుకుంటున్నాను నడుము. ఇంకా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయితే ఖర్చు కోసం తీసుకోవాలండి. ఇక్కడ కూడా 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇంకా షోల్డర్ దగ్గర పైన 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే పెట్టుకోండి. ఇంకా మనకి ఇక్కడ నుంచి డ్రా చేసుకుంటే నెక్ అయితే వచ్చేస్తుంది. మొత్తం 5 ఇంచెస్కి అయితే కింద నడుము తీసుకున్నాను. 4.5 రావాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. కింద నడుము దగ్గర స్టిచ్చింగ్ చేసేటప్పుడు, పైన నెక్ దగ్గర స్టిచ్చింగ్ చేసేటప్పుడు పావు ఇంచు సరిపోతుందండి. అందుకోసమని 1/2 ఇంచ్ అయితే నేను పెట్టుకున్నాను. చూడండి, ఇలా కరెక్ట్గా మనము లైనింగ్ మనకు కరెక్ట్గా లేకపోతే కొత్త వారు అయితే ఒకసారి లైనింగ్ని ఐరన్ చేసేయండి. ఐరన్ చేస్తే మీకు నీట్గా ఉంటుంది. మీకు కటింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లము ఉండదండి. నేను నార్మల్గా కనుక నేను నార్మల్గా పెట్టేసాను, సర్దుకొని కట్ చేసుకుంటున్నాను. ఇంకా మనము దీన్ని కటింగ్ చేసేయడమండి. ఎలా మనం అయితే డ్రా చేసామో అదే విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీని ప్రకారమే లైనింగ్ కూడా కట్ చేసుకోవాలండి. లైనింగ్ కూడా మీకు కటింగ్ చూపిస్తాను. ఇలా చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా మనము తక్కువ ఎక్కువ కట్ చేసుకుంటే మళ్ళీ పొడవు ఎక్కువైపోతుంది. మళ్ళీ ముందల షేప్ బెల్ట్లు పెడతాం కదా, అప్పుడు మనకి పొడవు ఎక్కువైపోయి ఇక్కడ నీట్గా రాదండి. అందుకోసమని మనము కరెక్ట్గా చేసుకోవాలి. చూడండి, ఇంకా రౌండ్ అయితే ఇక్కడ సంక భాగంలో చూడండి ఇలా తీసుకోవాలి. అదే ఫ్రంట్ పార్ట్కి అయితే మనకి లో సంక వస్తుందండి. ఇది బ్యాక్ పార్ట్ కదా, దీనికి నార్మల్గా రౌండ్ 1.5 పెడితే సరిపోతుంది. నేనైతే 1.5 పెట్టానండి. ఇంకా నెక్స్ట్ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, మిగిలిన క్లాత్ పైన ఇలా పెట్టుకోవాలి. మనకి ఎక్కడికి సరిపోగా వస్తుందో అలా పెట్టుకోవాలండి. అడ్జస్ట్ చేసుకోవాలి మనం క్లాత్ని అయితే. ఇక్కడైతే 2 ఇంచెస్ దగ్గర ఒక ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ చేస్తే మనకి ఇక్కడ షేప్ బెల్ట్లు వస్తాయి కదా, షేప్ బెల్ట్లు వచ్చేటప్పుడు అది అడ్జస్ట్ అవుతుంది. మనం అందుకోసమని 2 ఇంచెస్ ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని దాని ప్రకారం డ్రా చేసుకోవాలి. చూడండి ఎలా నేను డ్రా చేస్తున్నానో. ఇక్కడ మనకి అక్కడ 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసి మొత్తము ఎలా ఉందో అలా డ్రా చేసేయండి. డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నెక్ అయితే మాత్రము అంత నెక్ తీసుకోము కదా ముందలకైతే, అందుకోసమని కొంచెం మనకి ఎంత సరిపోతుందో మన ఆది బ్లౌజ్ పెట్టుకోండి. ఇక్కడ ఒక దగ్గర చేంజ్ అవుతుంది, కింద మడత పెట్టాలి. ఇంక ఇక్కడ నెక్ దగ్గర చేంజ్ అవుతుందండి. ఉంది మొత్తము ఎలా ఉందో అలా డ్రా చేసేయండి మొత్తం కూడా. ఇక్కడైతే 6 ఇంచెస్ నెక్ తీసుకుంటున్నాను. ఈ బ్లౌజ్కి అయితే 6 ఇంచెస్ ఉంది. మీకు ఇక్కడ కొద్ది మందికి అయితే 6.5 అలా ఉంటుంది. ఎంత ఉంటే అంత తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసమని. నేనైతే 530 ఉంది, 6 ఇంచెస్ తీసుకున్నానండి ఖర్చు కోసమని. దీనికి కూడా మనము రౌండ్గా కావాలంటే రౌండ్గా, ఎలా కావాలంటే అలా డ్రా చేసుకోవాలండి. చూడండి, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి.
ఇలా మొత్తము నీట్గా రౌండ్గా ఇక్కడ రౌండ్ మనకి ఎంత నీట్గా వస్తే ఫ్రంట్ పార్ట్ అయితే అంత నీట్గా ఉంటుంది చూడడానికి. చూడండి దీన్ని అయితే మనము సేఫ్ బెల్ట్ అయితే మనము దీనికి జాయింట్ చేయాలి కదా, అందుకోసమని ఈ 2 ఇంచెస్ మనము ఫోల్డింగ్ చేసి ఉంచుకున్నాం కదా. ఇప్పుడు దానికి సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేయాలో మీకు చూపిస్తాను. ఇంకా మనకి దీనికి లో సంఖ అండి, లో సంఖ ఒక 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. సంఖ భాగంలో లో సంఖ 1/2 ఇంచు తీసుకోండి. ఇంకా మన ఆది బ్లౌజ్ ప్రకారము సేఫ్ బెల్ట్ అయితే అక్కడి నుంచి పెట్టుకోవాలండి. కింద మనము 2 ఇంచుల వరకు మడత పెట్టాం కదా, దాని వరకు వచ్చేటట్లు పెట్టుకొని ఒక 1/2 ఇంచు ఎగస్ట్రాకి ఇలా డ్రా చేసుకోండి. చూడండి సేప్ ఇలా వచ్చింది కదా, దీని ప్రకారం మీరు డ్రా చేసుకోండి. మనము 2 ఇంచెస్ దగ్గర మడత పెట్టాం కదా, అక్కడి నుంచి పైన వరకు పెట్టుకొని దానికి ఒక 1/2 ఇంచు ఎగస్ట్రా పెట్టి డ్రా చేసుకోవాలండి. ఇక్కడ చూడండి కొంచెం సేపు ఇలా రౌండ్గా వచ్చేటప్పుడు సైడ్ని చేయాలి. అప్పుడు మనం సైడ్స్ జాయింట్ చేస్తాం కదా, చేసేటప్పుడు ఆ ఖర్చు అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది. దీని ప్రకారము ఇలా మొత్తము కటింగ్ అయితే చేసుకోవాలి. మనం ఎలా డ్రా చేసామో అదే విధంగా మొత్తము కటింగ్ అయితే చేసుకోండి. చూడండి ఎలా చూపిస్తున్నాను, అలా మాత్రమే చేసుకోండి. మీకు ఎడ్జెస్ అవుతుంది కోటన్ను లైనింగ్ అయితే ఇలా మనము కట్ చేసేటప్పుడు ఎడ్జెస్ చేసుకొని మాత్రమే కటింగ్ చేయాలండి. మనం ఎక్కడ పడితే అక్కడ కట్ చేసేస్తే మనకు లైనింగ్ సరిపోదు. లైనింగ్ పీసు చూడండి లావుగా ఉండే వాళ్ళకైతే నార్మల్ లైనింగ్ అయితే సరిపోదు. చూడండి ఎంత నీట్గా వచ్చింది, రౌండ్ అయితే చాలా బాగా వచ్చింది కదా. మనము వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇలా అయితే నేనైతే ఇక్కడ చూడండి డాట్స్ అయితే 3 ఇంచెస్కి పెట్టుకోవాలండి. అదేవిధంగా పైకి కూడా 2 ఇంచెస్ పెట్టుకొని 2 ఇంచెస్ నుంచి ఇక్కడ అయితే ఇలా డ్రా చేసుకోవాలండి. చూడండి మధ్యలో గ్యాప్ 2 ఇంచెస్ రావాలి. ఫస్ట్ నుంచి అక్కడ వరకు 3 ఇంచెస్ పెట్టాలి. పైన అయితే 4 ఇంచెస్ 4.5 పెట్టాలి. సైడ్న అయితే ఇంకా 2.5 పెట్టాలండి. ఇలా ఒక సైడ్ మనం పెట్టుకొని దాని ప్రకారమే ఇంకొక బ్లౌజ్ ఉంటుంది కదా పీసు, దానిపైన పెట్టి డ్రా చేసుకుంటే అయిపోతుంది. మనకి నీట్గా వస్తుందండి, కరెక్ట్గా వస్తుంది. 2 ఒకే విధంగా రావాలంటే ఇలా ఒకదానికి బాగా డ్రా చేసుకొని పైన ఇలా డ్రా చేసుకుని దాన్ని ఇలా అచ్చు తీసుకోండి. చాలా నీట్గా వస్తుంది. చూడండి దాని ప్రకారం చూపిస్తా మీకు ఎంత నీట్గా వచ్చిందో. ఇది 4 ఇంచెస్ 4.5 సంఖ భాగంలో తీసుకోవాలి. ఇంకా ఉక్సులు కాజాలు పట్టి సైడు 2.5 తీసుకోవాలి. ఈ కిందకైతే 2 ఇంచెస్ తీసుకోవాలండి. చూడండి ఇలా పెట్టుకొని మొత్తము అన్ని పీసులు కూడా మనకి రెడీ అయిపోయాక లైనింగ్ లాస్ట్లో కట్ చేసుకోవాలి. దీనికి కూడా మనము డ్రా చేసుకోలేదు కదా టక్స్ కోసము. చూడండి ఇలా 4 ఇంచెస్కి అయితే నేను చేసుకుంటున్నాను. దీనికి కూడా ఒక సైడ్ని చేసి ఇంకో సైడ్ను మనకి డ్రా చేసింది అచ్చు తీసేయండి సరిపోతుంది. ఇది కూడా మనకు కరెక్ట్గా రావాలంటే ఇలానే చేసుకోవాలండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూడండి నేను ఎలా చేస్తున్నానో. ఇలా అయితే మనకి నీట్గా ఉంటుందండి. బ్లౌజ్ ఎక్కడ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడ ప్రాబ్లం ఉండదు. చూడండి ఇలా డ్రా చేసుకోవాలి. 2 సైడ్లు అయిపోయింది కదా, ఇంకా మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా హ్యాండ్స్ ఉన్నాయి కదా, హ్యాండ్స్ని అయితే మనం 4 ఫోల్డర్స్ చేసుకోవాలండి. మన వైపుకి ఫోల్డింగ్ అయితే ఉండాలి. చూడండి ఇలా 4 ఫోల్డర్స్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేటప్పుడు ఎక్కడ మడతలు లేకుండా చేసుకోండి. ఎక్కడైనా ముడతలు ఉంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. మనకి ఎడ్జెస్ కాకపోతే ఆ చిగురు భాగం అనేది కట్ చేసుకోండి. చివర్లు కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కదా, అందుకోసమని కొంచెం ఎక్కువ తక్కువ మనకి వస్తుంది. లైనింగ్ అయితే మనం కరెక్ట్గా పెట్టుకొని మనం చేసుకోవాలండి. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. సింపుల్గా చెప్తాను చూడండి. హ్యాండ్స్ అయితే మీకు చూడండి ఇలా హ్యాండ్స్ అయితే మన వైపుకి ఫోల్డింగ్ ఉండే విధంగా దానిపైన పెట్టుకొని చూడండి ఒక 1/2 ఇంచెస్ అయితే మనము అక్కడ ఫోల్డ్ చేస్తాం కదా, ఫోల్డింగ్ కోసం అయితే ఒక 1/2 ఇంచెస్ ఉంచుకొని పైన ఒక 1/2 ఇంచెస్ అండి మార్క్ చేసుకోవాలి. చూడండి పైన కింద వైపు కూడా ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే చేసుకొని దీని వైపును మొత్తం ఇలా చూడండి ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి సంఖ భాగంలో తక్కువ వచ్చింది కదా, ఇప్పుడు నేను కొంచెం అయితే దీన్ని జాయింట్ చేస్తానండి. చూడండి జాయింట్ అయితే నేను కొంచెం చేసుకుంటాను, ఎక్కడ తప్పు రాకుండా. ఎక్కువైనా పర్వాలేదు కానీ క్లాత్ తక్కువ వస్తే మళ్ళీ మనకి తక్కువ అయిపోతుంది కదా, ఎప్పుడైనా ఇప్పుకోవాలంటే సరిపోదు. అందుకోసమని కొంచెం జాయింట్ చేస్తానండి ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే. చూడండి చాలా నీట్గా వచ్చింది. ఇలా చేసుకుంటే తొందరగా కూడా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి. నేను ఎప్పుడు ఇలానే స్టిచ్చింగ్ చేసుకుంటానండి. చూడండి హ్యాండ్స్ అయితే ఇలా పెట్టుకున్నాను, మీకు మళ్ళీ చూపిస్తున్నాను.
అంత మాత్రం ఖర్చు మిగిలింది. మనకి కింద వైపుకి అయితే 2 ఇంచెస్ వచ్చింది, కానీ పై వైపుకి అయితే రాలేదండి. 1 ఇంచ్ మాత్రమే వచ్చింది. ఇంకా ఒక 1 ఇంచ్కి నేను అయితే జాయింట్ చేసుకుంటాను. మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, ఇంకా హ్యాండ్స్ అన్నీ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు నడుం బెల్ట్ అండి. మనకి నడుం బెల్ట్ ఎంత నడుము ఉంటే అంత తీసుకోవాలి. నేనైతే ఇంకా కొలుసుకోవట్లేదు, నార్మల్గా తీసుకుంటాను. ఎక్స్ట్రా వస్తే అదే కట్ చేసుకోవచ్చు కదా, అందుకోసమని దీనికైతే 1.5 2 ఇంచెస్ తీసుకోవాలండి. మనకి చిన్న బెల్ట్ కావాలంటే 1.5 తీసుకోండి, కొద్దిగా పెద్దగా కావాలంటే 2 తీసుకోండి. మనకి ఖర్చులో ఒక 1/2 ఇంచ్ పోతుందండి పైన కింద, అందుకోసమని 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నేను. చూడండి, ఇలా ఇది కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా మనము ఉక్సులు కాజాల పట్టి కూడా తీసుకోవాలండి. ఉక్సుల పట్టి కొంచెం చిన్నదిగా ఉండాలి, కాజాల పట్టి అయితే కొద్దిగా పెద్దదిగా ఉండాలి. అందుకోసమని ఉక్సుల పట్టిని నేను కట్ చేసుకుంటున్నాను, కొంచెం చిన్నదిగా ఉంటే బాగుంటుందని. మీకు ఇంకా చిన్నగా కావాలంటే కొంచెం ఎక్కువ చిన్న ముక్కలు తీసుకుంటే సరిపోతుంది. పొడవు అయితే కరెక్ట్గా తీసుకోండి. ఇంకా సేఫ్ బెల్ట్ అండి. ఇంకా సేఫ్ బెల్ట్, ఉక్సులు కాజాల పట్టి, నడుం బెల్ట్, నెక్ బెల్ట్. నెక్కి అయితే నేను పైపింగ్ చేసుకుంటున్నాను కనుక నెక్ బెల్ట్ అయితే అవసరం లేదు. ఇంకా సేఫ్ బెల్ట్ అండి. సేఫ్ బెల్ట్ అయితే నేను లైనింగ్ ఎక్కువగా మిగిలింది కనుక నేను 4 ఫోల్డర్స్ పెట్టి 2 పెట్టుకుంటున్నాను. ఒక సైడ్కి 2, ఒక సైడ్కి 2. అదేవిధంగా లైనింగ్ కూడా అలానే తీసుకుంటాను. మన క్లాత్ బట్టి ఉంటుందండి. క్లాత్ కొద్దిగా సరిపోకపోతే ఒకటి తీసుకోండి, సరిపోతుంది. దీనికైతే నాకు 10 ఇంచెస్ అవసరమైంది. మీరు అది కొలుచుకొని అది బ్లౌజు పెట్టుకోండి. పైన అయితే 3.5 అవసరమైంది. అటు 3.5 అయితే ఇటు 3 తీసుకోండి. తీసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఒక సైడ్ తక్కువ రావాలి కదా, ఒక సైడ్ ఎక్కువ రావాలి. అందుకోసమని మనకు కరెక్ట్గా రావాలంటే ఒక సైడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. అలా కట్ చేసుకుంటే మనకి సేఫ్ బెల్ట్ అనేది నీట్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది, ఎక్కడ తప్పులు లేకుండా ఉంటుంది. చూడండి, మొత్తం ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా సేఫ్ బెల్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా నెక్ బెల్ట్ ఉంది కదా, నెక్ బెల్ట్ అయితే నేను పైపింగ్ చేసుకుంటాను కనుక నెక్ బెల్ట్కి అవసరం లేదు. చూడండి, సేఫ్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ స్పీడ్ పెట్టకుండా అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి. చూడండి, ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయి నడుం బెల్ట్, ఉక్సులు కాజాలు పట్టి, సేఫ్ పట్టి, ఇంకా హ్యాండ్స్కి అయితే చిన్న చిన్న ముక్కలు తీసుకొని దానికి జాయింట్ చేసుకుంటానండి. లైనింగ్ మిగిలింది కదా, ఆ చిన్న చిన్న పీసులను అయితే నేను కట్ చేసుకొని దానికి జాయింట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ పీస్ అయితే తీసుకుంటున్నాను. తీసుకొని దీన్ని కూడా కటింగ్ చేసుకోవడం మీకు చూపిస్తాను. చూడండి, మనకి హ్యాండ్స్ ఎప్పుడైనా కింద వైపుకి పెడతాం కదా, కింద వైపుకి పెడితే బాగుంటుంది. ఎక్కువ అంచు వచ్చే సైడ్ అయితే పెట్టుకుంటున్నాను. కొద్దిమందికి ఇష్టం లేకపోతే ఆ అంచు తీసేసి నార్మల్గా పెట్టుకోండి. నేనైతే అంచు పెట్టుకుంటున్నాను, నాకు ఇష్టం కనుక నేనైతే అంచు పెట్టుకుంటున్నాను. పైన మనం లైనింగ్ పీస్ ఉంటుంది కదా, లైనింగ్ పీస్ కన్నా ఎగస్ట్రా కట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా ఉండేటట్లు మనము కట్ చేసుకోవాలి. చూడండి, ఈ క్లాత్ అయితే లైనింగ్ కన్నా తక్కువగానే ఉంది. దీన్ని కూడా నేను జాయింట్ చేసుకుంటానండి చిన్న చిన్న పీసులుగా. మనకి నార్మల్గా ఇది సరిపోదండి, శారీ పీస్లో ఇచ్చింది. ఒక్కొక్క దగ్గర పెద్దగా ఇస్తారు, ఒక్కొక్క దానికి చిన్నదిగా ఇస్తారు. అలా అయితే సరిపోదు కదా, జాయింట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా లావుగా ఉండే వాళ్ళకైతే అస్సలు సరిపోదండి, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు నడుంకైతే నేను ఈ చిన్న అంచు అయితే పెట్టుకుంటున్నాను, చాలా బాగుంటుంది. ఇలా అయితే నేనైతే అంచు వచ్చే విధంగా పెట్టుకోవాలని ఇలా ఇటు సైడ్ అయితే నడుంకి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసేటప్పుడు ఎక్కువగానే క్లాత్ కట్ చేయాలి. ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు తక్కువ ఎక్కువ వస్తుంది, ఆ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకున్నాం అనుకో, మనం స్టిచ్చింగ్ అయిపోయాక దాన్ని కట్ చేసి వచ్చండి, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. లేకపోతే తక్కువ ఎక్కువ అయిపోతుంది. చూడండి, మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. లైనింగ్ అంతా మీకు అర్థం అవ్వాలనేసి ఇలా పెడుతున్నానండి. చూడండి, మొత్తము ఇలా కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసుకోవాలండి. అది పెట్టి ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి కట్ చేసుకోవాలండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అండి, దానిపైన పెట్టేసి కట్ చేసుకోవాలి. ఇంకా మనము సేఫ్ బెల్ట్ను కూడా అలానే కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలానే పైన పెట్టేసి కట్ చేసుకోవాలండి. మనం కరెక్ట్గా చేసుకోవాలి, డబల్ పెట్టుకోవాలి. దీనికైతే మన సైడు జాయింట్ ఉండవలసిన అవసరం లేదు. రెండు సైడ్లు మనం కట్ చేసేస్తాం కనుక ఇది నార్మల్గా పెట్టుకొని కట్ చేసేస్తే సరిపోతుంది. చూడండి, దీన్ని కూడా ఇలా పెట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి క్లాత్ మిగులుతుంది. చూడండి, కట్ చేస్తాను. దానికైతే చిన్న చిన్న పీసులు కూడా కట్ చేసుకున్నానండి జాయిన్ చేయడం కోసమని. హ్యాండ్స్కి చూడండి, హ్యాండ్స్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. సేఫ్ బెల్ట్లు కూడా కట్ చేస్తానండి. సేఫ్ బెల్ట్లు కూడా 4 ఫోల్డర్స్ చేసుకొని 4 పీసెస్ తీసుకున్నానండి. కింద వైపుకి పై వైపుకి క్లాత్ ఉంది కనుక, క్లాత్ లేకపోతే ఎడ్జెస్తో మనము ఒక్కొక్కటి పెట్టుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు మనము డాట్స్ పైన వైపుకు వచ్చే విధంగా చూడండి, తిరగళ్ళ పక్క ఉంటుంది కదా వెనక వైపుని ఇది పెట్టి మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి, మొత్తము దీన్ని స్టిచ్చింగ్ చేసేయాలండి. మనకి ఇది తిరగళ్ళ వేసుకునే అవసరం లేదు, తిప్పుకునే అవసరము. నార్మల్గా దీన్ని స్టిచ్చింగ్ మొత్తము చేసిస్తే సరిపోతుందండి. డబుల్ స్టిచ్చింగు దీన్ని మొత్తము ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చుట్టూ వైపులా జాయింట్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి ఇంకా హ్యాండ్స్కి అన్నీ కూడా ఇలానే జాయింట్ చేసుకోవాలండి. మొత్తము జాయింట్ చేసుకోవాలి. మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాను. చూడండి, ఇలా మొత్తము జాయింట్ అయితే చేసుకోవాలి. మీకు కరెక్ట్గా ఉండాలంటే పిన్నులు పెట్టుకోండి. పిన్నులు ఉంటాయి కదా, మనకి పిన్నులు మార్కెట్లో దొరుకుతాయి. అవి తీసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుందండి. మీకు ఎక్కడ తక్కువ ఎక్కువ రాకుండా ఉంటుంది. ఎక్స్ట్రా వచ్చిన పీస్ అంతా ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. చూడండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనము, తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఫస్టే కట్ చేయకూడదు. ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందంతా కట్ చేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా అండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా మొత్తము డబుల్ జాయింట్ చేసుకోవాలండి. రెండు సైడ్లు మీకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కూడాను కొత్త వారికి అయితే చాలా యూజ్ అవుతుందండి ఇది. దీని ప్రకారం స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. అదే హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా నేను జాయింట్ చేస్తానని చెప్పాను కదా, మొత్తం జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తము ఇలా డబుల్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. దీన్ని కూడా నార్మల్గా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ పెట్టి లైనింగ్ మనము కనిపించకుండా చేసుకోవాలండి. ఇలా చూడండి, మొత్తం అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మనకి క్లాత్ కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువైనా పర్లేదండి, కట్ చేసుకోవచ్చు. కానీ తక్కువ అయితే మళ్ళీ సరిపోదు కదా, అందుకోసమని నేను హ్యాండ్స్కి అయితే జాయింట్ చేసుకున్నాను. ఇలా మొత్తము చూడండి డబుల్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మనము హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు దీనికి లో సంఖ తీసుకోలేదు కదా, ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే లో సంఖ తీసుకోవాలండి. లో సంఖ తీసుకుంటే మనకు బాగుంటుంది. నేను అందుకోసం ఫస్ట్ కటింగ్ టైంలో అయితే లో సంఖ తీసుకోలేదు, ఇప్పుడు స్టిచ్చింగ్ టైంలో తీసుకుందామని. ఇంకా మనము వేరు పార్ట్లు తీసుకున్నాం కదా నడుం బెల్ట్ కని, ఆ రెండు జాయింట్ చేసుకుని ఇప్పుడు దానికి పెట్టి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. బ్లౌజ్కి పెట్టి బ్లౌజ్కి అయితే ఇలా పెట్టుకొని మొత్తము స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చేసుకొని రిటర్న్ తిప్పుకోవాలి దీన్ని. చూడండి, మనకి ఖర్చు ఇప్పుడైనా లోపల వైపుకు ఉండేటట్లు మనం పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చేసుకోవాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, లోపల వైపుకి తిప్పి ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా, ఇవైతే వేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా నీట్గా వేసుకోవాలండి. వేసుకునేటప్పుడు నీట్గా ఉండాలి మనకి, లేకపోతే ఉగ్గులు అయిపోతే మళ్ళీ చూడడానికి వెనక వైపు బాగుండదు. లోపల వైపు కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. రెండు సైడ్లు కూడా నేనైతే స్టిచ్చింగ్ చేసుకున్నాను. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుందండి చూడడానికి. వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. ఇంకా ఫ్రంట్ సైడ్ అండి, ఫ్రంట్ సైడ్ కూడా డాట్స్ని మొత్తము ఇలా స్టిచ్చింగ్ చేసి ఇలా 3 సైడ్లు కూడాను చూడండి. ఇంకా 2 వైపులు కూడా అదేవిధంగా 2 పార్ట్లు కూడా చేసుకోవాలి. చూడండి, మొత్తం ఇలా చూడండి. ఇప్పుడు చూపిస్తా ఎలా ఉంటుంది. చూడండి, కరెక్ట్గా షేప్స్ అయితే మనకు కరెక్ట్గా వచ్చాయి. నీట్గా ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా వచ్చింది. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి, షేపులు బాగా వస్తాయి. ఇంకా షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ కూడా దాన్ని తిరగల వైపు అండి లోపల వైపుకి పెట్టి దానిపైన మనం ఇది పెట్టి చేసుకోవాలి. అప్పుడు లోపలికి ఉండేటట్లు మీరు చూసుకొని ఇదైతే స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి, ఇలా తిరగలేసేటప్పుడు మంచిగా వచ్చింది కదా. మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడే కరెక్ట్గా చూసి పెట్టుకోండి, లేకపోతే మళ్ళీ రాంగ్ వచ్చేస్తుంది, మళ్ళీ ఇప్పాలి కదా.
ఇప్పి తలనొప్పి కన్నా మనం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు అయితే ఇలా కట్ చేసుకోవాలి. 2 సైడ్లు కూడా ఇంకా నేను రెడీ చేసేస్తున్నాను, 2 పార్ట్లకు కూడాను. మీకైతే ఒక పార్ట్ అయితే చూపిస్తున్నాను. పైన మనం ఉక్సులు కాజాల పట్టి సైడు ఇది పెట్టుకొని ఇలా డబుల్ స్టిచ్చింగ్ అయితే దీన్ని చేసుకోవాలి ఊడకుండా. చూడండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా మిగిలిందండి. నేను అన్నీ కూడా ఎక్స్ట్రా వచ్చేటప్పుడు మాత్రమే స్టిచ్చింగ్ చేస్తాను. కట్ చేసుకోవచ్చు కదా. ఇలా మొత్తము స్టిచ్చింగ్ అయిపోయాక ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకొని చూడండి ఎంత బాగుంది. ఇప్పుడు చూడడానికైతే చూడండి 2 వైపులు కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. స్టిచ్చింగ్ అయిపోయాక ఇలా 2 పెట్టి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలండి. మనము కరెక్ట్గా ఉన్నాయండి అవి, నేను ఎక్కడా కట్ చేయలేదు. చూడండి చాలా నీట్గా వచ్చింది. మనం కటింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా కటింగ్ చేస్తే నీట్గా ఉంటుందండి. ఇంకా ఉక్సులు పట్టి కాజాల పట్టి కదా, కాజాల పట్టి ఫస్ట్ అయితే వేసుకుంటున్నాను. కాజాల పట్టికి సింగిల్ పీస్ తీసుకుంటే డబుల్ ఫోల్డ్ చేయకుండా సింగిల్ పీసు కొంచెం మడత పెట్టి దీన్ని అయితే స్టిచ్చింగ్ చేసుకొని తరువాత తిప్పేటప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని దీన్ని స్టిచ్చింగ్ చేయాలండి. అప్పుడు మనకి నీట్గా ఉంటుంది. ఇక్కడ వెడల్పు తక్కువగా కావాలంటే చిన్న పీస్ తీసుకోండి. నేను వెడల్పు కొద్దిగా ఎక్కువగానే పెట్టుకుంటున్నాను. చూడండి నాకు ఇలా అయితే ఇష్టమో అందుకోసమని నేను ఇలా పెట్టుకున్నాను. ఎక్కువేం కాదు, నార్మల్గానే ఉంది. మీకు ఇంకా చిన్నది కొద్దిమందికి చిన్నదిగా కావాలంటే ఇంకా తక్కువ పీస్ తీసుకోండి క్లాత్, అప్పుడు చిన్నదిగా వస్తుంది. చూడండి మొత్తము ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకొని లాస్ట్ వైపుకి కింద పక్క తిప్పి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చేసుకొని పైన ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుంటే మనము కాజల్ వేస్తాం కదా, కాజల్ లోపల వైపుగా ఉంటాయి. చూడండి ఇలా మొత్తము స్టిచ్చింగ్ అంతా అయిపోయాక మనము ఆ ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలండి. రౌండ్ చాలా నీట్గా వచ్చింది చూడండి. అదేవిధంగా పైన కూడా ఇంకా వేరే సైడ్ ఉంది కదా ఉక్సులు పట్టి, కాజల్ ఉక్సులు పట్టి అయితే ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని దీన్ని కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూడండి దీనికి డబుల్ ఫోల్డ్ వేయాలి, దానికి సింగిల్ ఫోల్డ్ అయితే వేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ వేసి దీన్ని కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకొని చివరి వరకు దీన్ని రిటర్న్ తిప్పుకోవాలండి. రిటర్న్ తిప్పుకొని మళ్ళీ కింద వైపుగా మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఈ లైనింగ్ అయితే పైకి కనిపించకుండా వేసుకోవాలండి మనము ఉక్సులు పట్టి వేసుకునేటప్పుడు. అప్పుడు మనకి నీట్గా ఉంటుందండి, చూడడానికి చాలా బాగుంటుంది, కరెక్ట్గా వస్తుంది. దీనికి కూడా ఎక్స్ట్రా అయ్యిందండి క్లాత్, దీన్ని కూడా కట్ చేసుకుంటాను. చూడండి ఇప్పుడు పెట్టి చూడండి 2 ఎలా ఉంటుందో, కరెక్ట్గా ఉంటుందో లేదో. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకుంటున్నానండి. బ్యాక్ పార్ట్ కరెక్ట్గా పెట్టుకొని దీన్ని రివర్స్గా దానిపైన పెట్టుకోవాలండి. పెట్టుకొని షోల్డర్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను నేను. షోల్డర్ని 2 కూడా డబుల్ స్టిచ్చింగ్ వేసి 2 సైడ్లు కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి 2 సైడు ఇలా పెట్టి చేసుకుంటున్నాను. 2 సైడ్లు కూడా ఇలా డబుల్ ఫోల్డ్ అయితే చేసుకొని మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. స్టిచ్చింగ్ చేసుకున్నాక చూడండి మనకి ఇంకా కరెక్ట్గా ఉండాలి, అటు ఇటు తిరగకుండా అంటే దానిపైన ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే బాగుంటుందండి. మనం కట్ చేయలేదు కదా లోసంగా. ఇప్పుడు నేనైతే ఒక 1/2 ఇంచి కట్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా మనం షోల్డర్ పైన ఇది పెట్టి స్టిచ్చింగ్ అయితే 2 వైపులా చేసుకోవాలండి. హ్యాండ్స్ ఇలా చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఒక సైడ్ నుంచి మనం చేసామంటే కరెక్ట్గా రాదండి, ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. అందుకోసమని షోల్డర్ పైన కరెక్ట్గా దీన్ని పెట్టాలండి. సగానికి పెట్టి అప్పుడు మనం 2 సైడ్లు కూడా ఇటు సైడు అటు సైడు జాయింట్ అయితే ఇలా చేసుకోవాలి. చూడండి 2 సైడ్లు కూడా ఇలా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలండి. చేసుకుంటే అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. పైపింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా సన్నగా ఏ థ్రెడ్ ఏమీ వాడకుండా చాలా సన్నంగా చేసుకుంటున్నానండి. పైపింగ్ చాలా బాగుంటుంది అలా చేసుకుంటే. చూడండి హ్యాండ్ ఎంత నీట్గా వచ్చింది, చాలా బాగుందండి హ్యాండ్స్ అయితే. చూడండి 2 వైపులా చాలా బాగుందండి. ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ అయితే చేసుకొని చూపిస్తాను మీకు. నేనైతే గోల్డ్ పీస్ వేసుకుంటున్నానండి పైపింగ్ కోసం. గోల్డ్ పీసు చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని దాన్ని మొత్తము జాయింట్ అయితే చేసుకుంటున్నానండి. మనకి నెక్కకి సరిపోయినంత ఉండాలి కదా, నెక్కకి సరిపోయినంత నేనైతే జాయింట్ చేసుకున్నాను. చేసుకొని దీన్ని కొంచెం ఫోల్డింగ్ చేసి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. పైన చాలా సన్నంగా వస్తుందండి, మీకు ఎంత సన్నంగా కావాలంటే అలా వస్తుంది. ఇలా పైపింగ్ అయితే చేసుకోండి. చూడండి ఇలా మొత్తము
చేశాక నేను ఉక్సులు పట్టి పైన పెట్టాలండి దీన్ని. ఉక్సులు పట్టి పైన ఫోల్డింగ్ వైపు కాకుండా నార్మల్ సైడ్ ఉంటుంది కదా, నార్మల్ సైడ్ అయితే దీని పైన పెట్టి మనం మొత్తము ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. చూడండి ఎలా చేస్తున్నానో, మొత్తం చేస్తాను చివరి వరకు. దీన్ని కొంచెం ఫోల్డింగ్ లోపల వైపుకి చేసి కటింగ్ అయితే చేసుకోవాలి. చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలండి దీనికి. పెట్టుకుంటే మనకి నీట్గా తిరుగుతుంది తిరిగేటప్పుడు. ఇంకా చూడండి, ఇప్పుడు మనకి చిన్నగా కావాలంటే సన్నంగా చేసుకోవచ్చు, కొంచెం లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు. అదే మనము థ్రెడ్ పెడితే ఒకే విధంగా వస్తుంది, అది సన్నగా రావాలన్నా రాదండి. ఇదైతే కొంచెం సన్నంగా కావాలంటే సన్నంగా వస్తుంది. మనం వేసుకునేటప్పుడు దీని లుక్ అయితే చాలా బాగా తెలుస్తుందండి. అందుకోసమని నేను సన్నంగా వేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మొత్తము ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చాలా బాగుంటుందండి చూడడానికి పైపింగ్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను. చూడండి పైపింగ్ ఎంత సన్నంగా వస్తుంది, మీకు కూడా కనిపించట్లేదు. ఇది నార్మల్గా పెడితే వేసుకుంటే మంచి లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది. రౌండ్ కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు వెనక వైపు ఎక్కువ ఉంది కదా, పైన స్టిచ్చింగ్ కావాలంటే చేసుకోండి, కానీ అలా చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ కనిపిస్తుంది. అందుకోసం దాన్ని చేతి కుట్టు వేసుకోండి, హ్యాండ్ స్టిచ్చింగ్ వేసుకోండి. ఇంకా దీనికి మనకి హ్యాండ్స్కి అయితే కరెక్ట్గా మనం హ్యాండ్ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు తీసి దాన్ని అక్కడ ఒక మార్క్ చేయాలండి. చేసి దాని ప్రకారం మనము ఇలా స్టిచ్చింగ్ లోపల వైపుకు ఉండేటట్లు చేసుకుంటే మనకు కనిపించదండి. ఒకవేళ మీరు హ్యాండ్ స్టిచ్చింగ్ చేస్తానంటే హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోండి, ఇలా మిషన్తో కాకుండా. నేనైతే కనిపించదనేసి మిషన్తో స్టిచ్చింగ్ అయితే చేస్తాను. చూడండి ఎక్కడైనా కనిపిస్తుందా, సేమ్ కలరు దారం అయితే అస్సలు కనిపించదండి. సెకండ్ హ్యాండ్ అని దాన్ని కూడా సేమ్ అలా పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. చూడండి చాలా నీట్గా వచ్చింది కదా రెండు వైపులా. ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనము సైడ్స్ ఇలా డ్రా చేసుకోవాలండి. చేసుకొని కరెక్ట్గా కొల మీద మనము డ్రా చేసుకోవాలి. దానికన్నా కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి. మనకి తీసుకుంటే నీట్గా ఉంటుంది. కావాలంటే మనము మొత్తం జాయింట్ అంతా అయిపోయాక చూసుకుంటే ఎక్కువ తక్కువ వస్తే మనము అప్పుడే కొంచెం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి దీన్ని అయితే 3-4 టైమ్స్ ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. డ్రా చేశారు కదా మీరు, ఆ డ్రా చేసిన ప్రకారమే ఇలా మొత్తము స్టిచ్చింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా వచ్చిన ఖర్చు అయితే చూడండి, ఎక్స్ట్రా నీట్గా ఉండాలని ఖర్చు అయితే కొంచెం కట్ చేస్తున్నానండి, కానీ ఖర్చు ఉండాలి. ఉంటే మనకు కావాలంటే ఇప్పుకోవచ్చు కదా. ఇప్పుడు నడుము వైపుకి ఉక్సుల పట్టి నుంచి కాజాల పట్టి వరకు నడుము సైడ్ అండి ఇలా పెట్టి చూసుకోండి. కరెక్ట్గా వచ్చిందండి. కొద్దిగా ఎగస్ట్రా చూడండి, ఏమాత్రం కూడా లేకుండా నీట్గా వచ్చింది. నడుము కొద్దిగా లూజ్ కావాలంటే కొంచెం ఎగస్ట్రాకి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి చాలా నీట్గా వచ్చింది బ్లౌజ్ అయితే. మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.